స్తుతిస్తే మనం ఎట్టి గొప్ప కార్యాలను పొందుకుంటామో మనందరికీ తెలిసిందే. అందుకే అపవాది మనల్ని స్తుతించకుండా ఆపాలని ఎన్నో రీతిలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే స్తుతికి ఒక బద్ధ శత్రువు సాతాను. ఎందుకంటే స్తుతించిన చోట వాడు నిలవలేడు, వాడు ఉండలేడు, వాడు కాలిపోతాడు, వాడు పారిపోతాడు. ఎందుకంటే కొందరిగా సమావేశమై దేవుని స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు స్తుతుల మధ్య దిగుతారు. కాబట్టి సాతాను అక్కడ ఉండడు, పారిపోతాడు. మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి పోరాటానికి, ప్రతి యుద్ధానికి, ప్రతి అనారోగ్యానికి, ప్రతి పరిస్థితికి దాని వెనక తప్పకుండా అపవాది ఉంటాడు. ఈవెన్ మీ జీవితంలో మీరు ఎదుర్కొనే చిన్న కృంగుదలైన, నిరుత్సాహమైన, ఒక చిన్న హెడ్ఏక్ అయినా ప్రతిదానికి అపవాది తప్పకుండా కారకుడుగా ఉంటాడు. అయితే మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఈ అపవాదిని తరిమి కొట్టాలంటే సులభమైన మార్గం ఏంటో తెలుసా? ఆయనను స్తుతించడమే, ఆయనను కొనియాడడమే. నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా ఆయనను స్తుతించడమే దానికి ఒక మందు, దానికి ఒక ఔషధం, దానికి ఒక ఆయుధం లాంటిది. మనం స్తుతిస్తుంటుండగా వాడు తనంతట తానే ఇక పారిపోతాడు. కొన్నిసార్లు మనం అపవాదిని గద్దిస్తే పారిపోతాడని వాక్యం ఉంటుంది. అలా చేయడం మంచిది. అయితే ఇంకా సులభమైన పద్ధతి ఏంటంటే మనం స్తుతిస్తుంటుండగా ఆటోమేటిక్గా వాడికి వాడే పారిపోతాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే, ఉదాహరణగా మీ ఇంటికి వచ్చి తన పార్టీకి మీ ఓటు వేయాలి అని కోరుతున్నటువంటి పార్టీ కార్యకర్తల ఎదుటనే ఎదుటి పార్టీ వారిని కొనియాడాలి. వారెంత మంచివారు, వారెంత గొప్పవారు, వారంత మంచివారు లేరు, వారు సహాయం చేస్తారు, వారు మంచి జ్ఞానవంతులు అని ఇలా మనం ఎప్పుడైతే వారిని వీరి ముందు కొనియాడుతూ ఉంటామో, పొగుడుతూ ఉంటామో, వెంటనే మీ వద్దకు వచ్చిన వ్యక్తి మెల్లగా జారుకుంటాడు. 2-3 పర్యాయాలు, 2-3 సార్లు అలా ఎదుటివారిని మనం పొగుడుతున్నాం అనుకోండి, ఆ పార్టీ వారు ఇంకా అసలు మన దగ్గరికే రారు. సేమ్ అంతే మన జీవితంలో కూడా అపవాదికి దేవుడు అంటే ఇష్టం లేదు. అందుకే మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తుంటామో, కొనియాడుతుంటామో, పొగుడుతూ ఉంటామో, ఇంకా ఆటోమేటిక్గా వాడు అక్కడ ఉండలేడు, వెళ్ళిపోతాడు. ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు మీకు ఏదైనా ఇచ్చి వెళ్తే ఎదుటి పార్టీని మీరు పొగుడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది కూడా కొన్నిసార్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. సేమ్ అంతే అపవాదిని మనం దేవుని పొగుడుతున్నప్పుడు అపవాది ఏదేదైతే తీసుకొచ్చాడో వాటి అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే అపవాది వీడు నా పార్టీ కాదని చెప్పి మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అపవాది కూడా ఒకప్పుడు బహుగా దేవుని ఆరాధించిన వాడే, పరలోకంలో గొప్పగా దేవుని ఆరాధించి గణపరిచిన వాడే, దేవుని స్తుతించిన వాడే. అందుకే ఆ స్తుతిలో ఎంత ప్రభావం ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో వానికి తెలుసు. కాబట్టే మన స్తుతికి విరోధంగా ఒక బద్ధ శత్రువుగా తయారయ్యాడు. ఒక సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. కమ్యూనిస్ట్ దేశంలో ఎన్నో సంవత్సరాలు ఆమె దేవుని నిమిత్తం బంధింపబడి ఉంది. వారు విడుదల పొంది వచ్చిన తర్వాత, ఆమె చెన్నైకి వచ్చిన తర్వాత తన సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నారు. సంవత్సరాల కొలది నేను చెరసాలో బంధింపబడి ఉన్నాను. ఏది ఏ నెల, ఏ తేదీ, ఏ వారము అనేది మాకు అసలు ఏమీ తెలీదు. అనుదినము చిత్రహింసే, కొరడా దెబ్బలే, ప్రతిరోజు ఒక నరకంగా ఉండేది. ప్రతిరోజు ఒకే రకంగా శిక్షించినప్పటికీ వారంలో ఒకరోజు మాత్రం తేడా తెలిసేది అని చెప్తున్నారు. ఆ దినము మేము ఎంత శిక్షింపబడుతున్నప్పటికీ మాకు ఎటువంటి వేదన ఉండదు. మా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. తెలియని ఒక రకమైన సంతోషం మమ్మల్ని నింపుతూ ఉంటుంది. ఆ రోజు వెంటనే మాకు గుర్తొస్తుంది. ఆ సమయంలో ఓకే, ఈరోజు ఆదివారం కావచ్చు. ఎందుకంటే ప్రపంచమంతటా క్రైస్తవులు, సేవకులు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఆ దినమున స్తుతి చెరసాల్లో మాడుచున్నటువంటి మాకు ఎంతో ఆదరణగా ఉంటుంది. మా కొరకు కూడా ఎవరో ప్రార్థిస్తారు కదా. ఆ రోజైనా కనీసం ఆ రీతిగా అందరు సమూహంగా చేరినప్పుడు మా నిమిత్తం ప్రార్థించే సేవకులు, సైనికులు, క్రైస్తవులు ఉంటారు కదా. దేవుడు ఆ రీతిగా వారి స్థుతిని బట్టి మా జీవితంలో ఒక మేలు చేస్తూ ఉన్నారు. అయితే తను చివరిగా చెప్తున్న మాటలు ఏంటంటే, వారానికి ఒక్కసారి ఇలా సమూహంగా కూడి దేవుని స్తుతిస్తూ ఉంటేనే ఇంతగా మేము ఆదరణ పొందుకుంటున్నాం, ఇంతగా మేము శక్తిని పొందుకుంటున్నాం. ఇంకా క్రైస్తవులందరూ ప్రతిరోజు వారమంతా దేవుని స్తుతిస్తే శత్రువు యొక్క బలం పూర్తిగా ఓడించబడుతుంది కదా అని తను చెప్తూ ఉన్నారు. స్తుతిలో ఎంతో శక్తి ఉంది. అపవాది ఆయుధాలు మనం స్తుతిస్తుండగా కూలిపోతాయి. వాడి పన్నాగాలన్నీ పతనమైపోతాయి. వాని ప్లాన్స్ అన్నీ కూడా చిన్న భిన్నమైపోతాయి. మనం స్తుతిస్తుండగా వాడు తెరిచిన ద్వారాలన్నీ మూయబడతాయి. మనం స్తుతిస్తుండగా దేవుడు మన కొరకు నిర్ణయించిన ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి. మనం స్తుతించకపోతే వాడి బలం అధికమవుతుంది. మనం స్తుతిస్తుండగా ప్రభు బలం అధికమవుతుంది. మన జీవితంలో కార్యాలు అధికమవుతాయి. మనం స్తుతించకపోతే రోజు రోజుకు వాడు అనేక శ్రమలను, ఇబ్బందులను తీసుకొచ్చి మనల్ని ఇంకా కృంగజేస్తూ ఉంటాడు. కానీ మనం స్తుతిస్తే వాని శక్తి అంతా బలహీనమైపోతుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏది ఎదుర్కొంటున్నప్పటికీ భయపడకండి, దేవుని స్తుతించండి. అపవాదిని మనం సులభంగా దేవుని స్తుతించడం ద్వారా పారద్రోలొచ్చు. అపవాది మీ జీవితంలో అనారోగ్యం తీసుకొచ్చాడా? అపవాది మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చాడా? భార్య భర్తల మధ్య గొడవలు తీసుకొచ్చాడా? గొడ్రాలతనం తీసుకొచ్చాడా? వివాహ సమస్యలు తీసుకొచ్చాడా?
ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుందా? ఎంత ప్రయత్నించినా విఫలము, ఓటమి ఎదుర్కొంటూ ఉన్నారా? ఎటు చూసినా మూయబడిన ద్వారాలు, గందరగోళము, అంధకారం కనబడుతుందా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులను అపవాది తీసుకొచ్చి పెట్టాడా? అపవాది కొన్నిసార్లు నేను తెలివైన వాడిని అనుకుంటాడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ద్వారాలన్నిటిని మూసేసి హ్యాపీగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. ఇక వీరికి మార్గం లేదు, వీరికి సహాయం లేదు, వీరికి ఆదరణ లేదు, వీరికి ఎక్కనుండే ధైర్యం లేదు, ఇక వీరు నా పార్టీ అని అనుకుంటూ ఉంటాడు. కానీ వాడు ఎన్ని ద్వారాలను మూసినా ఒక ద్వారాన్ని మూయలేడంట. హల్లెలూయా! అది పైన ఉంది, అది దేవుని ద్వారం. మనం స్తుతిస్తే ఆ ద్వారం నుండి మనకు సహాయం వస్తుంది. అపవాది ఎన్ని రీతిలుగా పోరాడినా భయపడకండి. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, వాని మీద అధికారం మనకిచ్చి ఉన్నాడంట. వాని వెళ్ళగొట్టగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాని క్రియలన్నీ లయపరచగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాని క్రియలపై, వాడు తీసుకొచ్చే ప్రతి పన్నాగంపై దేవుడు మనకు జయమిస్తాడు మనం స్తుతిస్తూ ఉండగా. కాబట్టి ఆయన వాక్యం సెలవిస్తుంది, లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడంట, శక్తిమంతుడు. ఆయన సదా మనకు విజయం దయచేసేవాడు. మనల్ని అనాథగా విడిచిపెట్టాడు. మీరు బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే దేవుడు అక్కడ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సదాకాలం, యుగ సమాప్తి వరకు మనకు సదాకాలము తోడైండే దేవుడు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మన యావత్ బాధలో బాధనుందే దేవుడు. మనం బాధపడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, మౌనంగా ఉండే దేవుడు కాదు. స్తుతి సింహాసనాసీనుడైన దేవుడు మనం స్తుతిస్తుండగా మన పక్షాన పోరాడతారు, మన పక్షాన విజయాన్ని ఇస్తారు, మన పక్షాన గొప్ప కార్యాలను జరిగిస్తారు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఏది ఎదుర్కొంటున్నప్పటికీ, అపవాది ఎలాంటివి తీసుకొచ్చినప్పటికీ, అపవాది పోరాటాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆయనను స్తుతిద్దాం, ఆయన వైపు చూద్దాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.